అన్ని సమస్యలకు మనస్సే కారణం. మనం చర్చిస్తున్న విషయం రాజకీయపరమైనది కాదు, ఆర్థికపరమైన అంశము కాదు. మనం చర్చిస్తున్నది దుఃఖం గురించి. దుఃఖం యొక్క పుట్టుక కేంద్రం మనస్సులో ఉన్నది. అది తన మనస్సునందే ఉంది అని బాగా అర్థం కావాలి. ఉదాహరణకు, నాకు కోపం వచ్చింది, వాడు నాకు కోపం తెప్పిస్తున్నాడు అని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ వాడు నన్ను దూషిస్తున్నా, ఆడిపోసుకున్నా నా మనస్సు ఎందుకు స్పందిస్తుంది, నాకు ఎందుకు కోపం కలుగుతుందని. కానీ అది కోపమే ఎందుకు కలుగుతుందని, ఉపేక్ష ఎందుకు కలగలేదని నాకు నేను ప్రశ్న వేసుకున్నాను. ఇంటి పరిస్థితులు అశాంతిగా ఉన్నాయని తలచాను. కానీ నా ఇంటి పరిస్థితుల కన్నా మరింత అధ్వానంగా, ఘోరంగా ఉన్న వాళ్ళు శాంతంగా ఉండటాన్ని చూచిన తర్వాత నా అశాంతికి నా మనస్సే కారణమని గ్రహించాను. మనస్సు ధ్యానంతోనే నిర్మలమవుతుందని తెలుసుకున్నాను. శాంతి వస్తుందని గ్రహించి ధ్యానమే నిశ్చయించుకుని ధ్యాన మార్గంలో కొనసాగుతున్నాను.